9/1 న్యూస్ నేను మీ శ్రావ్య. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జేఏసీ డిమాండ్. పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఆందోళన బాటపట్టారు. సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసినప్పటికీ తమకు రావాల్సిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మంత్రులు, అధికారులను పలుమార్లు సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడిచినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, కక్ష సాధింపుగా బిల్లులు నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక కొందరు మాజీ సర్పంచ్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ బలోపేతం, పంచాయతీరాజ్ బలోపేతం, పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం బిల్లును, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లును, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లును, పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం వ్యవస్థను, ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను, ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను, పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, పంచాయతీరాజ్ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను, పంచాయతీరాజ్ దినోత్సవం, పంచాయతీరాజ్ దినోత్సవం, మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లును, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని, పంచాయతీరాజ్ వ్యవస్థని 1993 రాష్ట్రపతి దీన్ దయాళ్ శర్మ పంచాయతీరాజ్ వ్యవస్థని ఆమోదించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసేందుకు 29 నిబంధనలు, చట్టాలు నియమించడం జరిగింది. కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఒక బస్టు పట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో తయారైంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అవుతున్నది. మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించామని అనేక సార్లు మొరపెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసుకున్నాం. అయినా కానీ బిల్లులు చెల్లించకుండా మాజీ సర్పంచ్లపై ఒక కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్టు కనపడుతుంది. దేశం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే పల్లెలు బాగుండాలి. ఆ పల్లెలకు నిధులు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. కానీ మా మాజీ సర్పంచులు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశారు. 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు తెచ్చిన చరిత్ర మా మాజీ సర్పంచ్లది. కానీ మా మాజీ సర్పంచ్లై పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు మొరపెట్టుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం, నిరసన తెలిపినాం, ఆందోళన చేసినాం. అయినా కానీ కనికరం లేకుండా ఈ ప్రభుత్వం మా మీద జాప్యం చేస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్స్ అనేది 640 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచ్లకు ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పూనుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేసినారు. అయినా కానీ వారి మాట పెడచెవున పెట్టినారు అధికారులు. కానీ ఇప్పటికీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం సందర్భంగా మేము అడుగుతున్నాం, మా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి మరి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించలేదంటే పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అంటే ఈ వ్యవస్థని బలోపేతం చేసేందుకేమో ఇవాళ
పంచాయతీరాజ్ దినోత్సవం గొప్పలు అని చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. మరి ఈ రోజు మా పెండింగ్ బిల్స్ ఇవ్వని అన్నమో రామచంద్రాన్ని అరవడిస్తూ మేము ప్రజాభవన్ కు వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇచ్చి ఆ నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ ముంగడికి వచ్చి మేము పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మా బిల్లులు చెల్లించండి అని వినతిపత్రం ఇచ్చి ఇలా ఇక్కడ నిరసన తెలపవలసిన అవసరం వచ్చిందంటే ఈ వ్యవస్థ ఏ విధంగా తయారయ్యిందో అర్థమవుతుంది. కాబట్టి పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలంటే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మా మాజీ సర్పంచ్లై పెండింగ్ బిల్లులు విడుదల చేసి మాకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చౌదరిగూడ శేషాద్రి కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రం. చౌదరిగూడ శేషాద్రి కాలనీలో డ్రైనేజీ సమస్య ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫ్లాట్ నెంబర్ 173 వద్ద ఉన్న ఇంటి సమీపంలో డ్రైనేజీ మురుగునీరు పొంగి పొర్లుతూ పరిసర ప్రాంతాలను కలుషితం చేస్తోంది. ఈ మురుగునీరు రోడ్డుపైకి పారడంతో స్థానికుల రాకపోకలు కూడా కష్టంగా మారాయి. దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ మున్సిపల్ సిబ్బంది సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మణికంఠ నగర్లో శ్రీ చైతన్య స్కూల్స్ లో ఘనంగా స్కాలర్స్ డే వేడుకలు. మణికంఠ నగర్లోని శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో స్కాలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ కిషోర్ గౌడ్, కార్పొరేటర్ పద్మారెడ్డి, ముఖ్య సలహాదారు బొట్కు రమేష్ హాజరయ్యారు. ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో అమలు చేస్తున్న మోటా మైండ్ 360 డిగ్రీల క్యారికులంను ప్రశంసించారు. ఇది విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. డిప్యూటీ మేయర్ కిషోర్ గౌడ్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించగా, కార్పొరేటర్ పద్మారెడ్డి పాఠశాల అందిస్తున్న విద్యా ప్రమాణాలను కొనియాడారు. ముఖ్యంగా సలహాదారు రమేష్ బాబు ఈ పాఠశాల విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. ఈ వేడుక విజయవంతంగా ముగియగా విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి పాఠశాల కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఈ యూకేజీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ పిల్లలు తమ పరీక్షల్లో బాగా రాసి అందరూ పాస్ అయినారు. అందుకు మీకు వచ్చారు అక్కడ యూడన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ కాలనీలో వచ్చిన తర్వాత ఈజ్ ఎ నైస్ గై అండ్ ఫ్రెండ్లీ పర్సన్ అండ్ ఆల్వేస్ ఎంకరేజింగ్. జస్ట్ నేను ఫోన్ చేశాను, ఏ టైంకి ఆ టైంకి నేను వచ్చేస్తా, మాట ఇచ్చాను, మాట మీద ఉన్నారు, వచ్చేసారు. చాలా థ్యాంక్ యూ సార్. టు బ్లెస్ అవర్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఏ స్మాల్ టోకన్, ఒక్క విషయం, మీరు ఏదైనా ఒక్క చక్కటి ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలవడం చాలా సంతోషం. ఈ మా కాలనీలో ఉంది పిల్లలకు దగ్గరలో స్కూలు అందుబాటులో తీసుకొచ్చినందుకు శ్రీ చైతన్య యజమానికి థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలు బాగా యాక్టివ్ ఉన్నారు. సో ఎక్కువసేపు పిల్లలు మీ దగ్గరనే ఉంటారు, ఇంట్లో కంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళ భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. వెల్కమ్ బ్యాక్. ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల ధర్నా. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉప్పల్ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనకు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన శంకర్ గౌడ్ మరణాన్ని ప్రభుత్వ హత్యగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందని, కార్మికుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే మరోసారి భారీ సమ్మె తప్పదని రేవంత్ సర్కార్ కు హెచ్చరిక చేశారు. ఆర్టీసీ సమ్మెను భగ్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని ఆపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు కష్టపడుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళ ఉసురు తప్పకుండా ఈ ప్రభుత్వానికి సాక్ష్యం చెప్పి నేనైతే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాము. మొండి మాటలు మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వము తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారు. తప్పకుండా ఆర్టిస్ట్ తప్పకుండా కొట్టాలి. వీళ్ళు ఏదైతే అడిగినో అవన్నీ కూడా నేను ముఖ్యంగా 30 షరతులు వాళ్ళు పెట్టారు. 30 షరతులలో మరి ఎన్ని చేస్తారో ముందుకు రండి, మీరు చర్చలు జరపండి. ముఖ్యంగా మరి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసేంత వరకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి అనే ఆరోపణలు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో గర్భిణీ కేసు తీవ్ర కలకలం రేపింది. 6 నెలల గర్భిణికి వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇవ్వడంతో శిశువు మృతి చెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ శృతి దంపతులు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం 6 నెలల గర్భిణిగా ఉన్న శృతి తన తల్లి వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భర్త అనుమతి లేకుండా, సరైన కౌన్సిలింగ్ లేకుండా హాస్పిటల్ వైద్యులు గర్భస్రావ మందులు ఇచ్చారని దుర్గా ప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన
పోలీసుల సహాయంతో హాస్పిటల్కు చేరుకున్నప్పటికీ అప్పటికే మందులు ఇచ్చినట్లు చెప్తున్నారు. తర్వాత గర్భంలోని శిశువు మృతి చెందడంతో దీనికి హాస్పిటల్ యాజమాన్యం మరియు అత్త బాధ్యులని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దుర్గా ప్రసాద్ డిమాండ్ చేస్తున్నారు. నా కొడుకుని ఎట్లా చంపేశారు? నా సంతకం లేకుండా 6 నెలల ప్రెగ్నెంట్ నా సంతకం లేకుండా నా సైట్ లేకుండా నా భార్య కడుపు తీసిర్రు. హాస్పిటల్ యజమాన్యం భరించాలి, నా కాన్సర్ చేయాలి. అప్పటి నుంచి నేను 2 గంటలకు వచ్చి హాస్పిటల్ కూడా కూర్చుంటే ఇప్పటి వరకు ఎవ్వరు వచ్చి కూడా మాట్లాడట్లేదు. నాకు న్యాయం కావాలి. బయటికి వెళ్ళి మాట్లాడుకో అంటారు. ఏమనంటే వీళ్ళు ప్రెగ్నెంట్ చేస్తారు, టాబ్లెట్ ఇస్తారు, 3 రోజులు అమ్మాయిని అడ్మిట్ చేసుకుంటారు. 16th నుంచి 20 తారీఖు అడ్మిషన్ చేసుకొని పంపిస్తారు. మళ్ళీ మేము వేసిన టాబ్లెట్కి ప్రెగ్నెన్సీ పోలేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ ప్రాణాలు కావాలి. హాస్పిటల్ యజమాన్యం వహిస్తారా? ఇప్పుడు ఎవరు వహిస్తారో నా బిడ్డకు నాకు ఏం న్యాయం చేస్తారో నా బిడ్డ కావాలి. నాకు ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు. నా కొడుకు బాధ్యత ఎవరు దీని? ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి, నా కొడుకు నాకు కావాలి. న్యాయం 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 జరగాలి. అంటే వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హస్బెండ్ పర్మిషన్ వద్దా? అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దేనికి ఉంటుంది? పెళ్లి చేసుకున్నప్పుడు అవేం అక్కర్లేదా హాస్పిటల్స్కి? అంటే పైసలు వస్తున్నాయి, మాకు నెల జీతాలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి అంటే ఏదైతే చేసేస్తారా? హాస్పిటల్ అని ఎందుకు వద్దాం? మనం గుడి లెక్క భావిస్తాం, డాక్టర్లని దేవుళ్ళు అనుకుంటాం. ఇట్లా దయ్యాల లెక్క దాపరమై కొడుకులు ఇట్లా చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు న్యాయం కావాలి. అభయ హాస్పిటల్ యాజమాన్యం దిగి రావాలి. మాకు న్యాయం కావాలి. దేవుళ్ళ లాంటి హాస్పిటల్ మనం అనుకుంటే వీళ్ళు దయ్యాల లెక్క చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. మాకు న్యాయం కావాలి. భర్త పర్మిషన్ లేదు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఎట్లా తీస్తారు చెప్పండి? మీరు సమాధానం చెప్పాలి మాకు. సచిన బాబు తీసుకురావాలి. అట్లా తీసుకొని వచ్చి ముందర ధర్నా చేస్తే అయిపోయింది. బెటర్ బేబీ తీసుకొచ్చి చేస్తే ఏం కాదు. అట్లా కాదు. ఒక అమ్మ ఒక చిన్న ప్రాణం బతి తీసుకున్నాడు. సాటు మాటలు ఏంటండి? పేషెంట్ అంటే ఆమె పేషెంట్ కాదా? ట్రీట్మెంట్ చేసుకుని అందరు తెలియాలి. మేనేజ్మెంట్ నుంచా? ఓకే, డాక్టర్ ఎక్కడ ఉన్నారు? లంచ్ ఇంపార్టెంట్. ఆడ చచ్చిపోతుంటాడా? లంచా? పెట్టుకోండి. అంటే వాళ్ళు వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేసేస్తారా? హస్బెండ్ పర్మిషన్ వద్దా? అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది దేనికి ఉంటుంది? పెళ్లి చేసుకున్నప్పుడు అవేం అక్కర్లేదా హాస్పిటల్స్కి? అంటే పైసలు వస్తున్నాయి, మాకు నెల జీతాలు వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి అంటే ఏదైతే చేసేస్తారా? హాస్పిటల్ అని ఎందుకు వద్దాం? మనం గుడి లెక్క భావిస్తాం, డాక్టర్లని దేవుళ్ళు అనుకుంటాం. ఇట్లా దయ్యాల లెక్క దాపరమై కొడుకులు ఇట్లా చిన్న చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు న్యాయం కావాలి. అభయ హాస్పిటల్ యాజమాన్యం దిగి రావాలి. మాకు న్యాయం కావాలి. దేవుళ్ళ లాంటి హాస్పిటల్ మనం అనుకుంటే వీళ్ళు దయ్యాల లెక్క చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. మాకు న్యాయం కావాలి. చెప్తున్నాను సరే. ప్రసాద్ గారి పేరు
దుర్గా ప్రసాద్ శృతి పూల జవాబు చెప్తారు చెప్పాలి ఇప్పుడు మీ అభయ హాస్పిటల్ డౌన్ డౌన్ అభయ హాస్పిటల్ డౌన్ డౌన్ అభయ హాస్పిటల్ డౌన్ డౌన్ అభయ హాస్పిటల్ యాజమాన్యం దిగిరావాలి అభయ హాస్పిటల్ యాజమాన్యం దిగిరావాలి. తెలంగాణలో వేసవి తన అసలు రౌద్ర రూపాన్ని చూపిస్తోంది. ఉదయం కాస్త చల్లగా ఉన్నా మధ్యాహ్నం మాత్రం అగ్నిగోళంగా మండిపోతున్న సూర్యుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో VD91 స్పెషల్ రిపోర్ట్లో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతూ కొన్ని ప్రాంతాల్లో మరింతగా పెరుగుతున్నాయి. ఆకాశం పాక్షిక మేఘావృతం, గాలి తక్కువ నుంచి మోస్తారు, తేమ మోస్తారు స్థాయిలో. మొత్తం మీద చూస్తే వేడి తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సాధారణ వేసవి కాదు, హీట్ వేవ్ పరిస్థితులు తెలంగాణలో బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో వేడి అధికం. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్లడం ప్రమాదకరం. రోడ్లు ఖాళీగా కనిపించే పరిస్థితి. హీట్ స్ట్రోక్ ప్రమాదం వల్ల కూడా పెరుగుతోంది. జిల్లాల వారీగా వాతావరణం ఎలా ఉందో చూద్దాం. హైదరాబాద్ గరిష్టంగా 40 డిగ్రీలు మేఘావృతం ఎండ. వరంగల్లో ఎక్కువగా ఎండ వేడి తీవ్రత ఉంటుంది. నిజామాబాద్ మరియు ఆదిలాబాద్లో వేడి మరియు పొడి వాతావరణం కనిపిస్తుంది. ఖమ్మం మరియు నల్గొండలో వేడి మరియు తేమ కొంత ఎక్కువగా ఉంది. ప్రాంతాన్ని బట్టి మార్పులు ఉన్న మొత్తం తెలంగాణలో ఒకే పరిస్థితి, ఎండ తీవ్రత. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు వచ్చే అవకాశం. IMD సూచనలు: మధ్యాహ్నం బయటికి వెళ్ళొద్దని, నీరు ఎక్కువగా తాగాలని, లైట్ కలర్ దుస్తులు ధరించాలని తెలుపుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే 3 నుంచి 5 రోజుల్లో వేడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 43 డిగ్రీల ఉండే అవకాశం ఉంది. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్, బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు. ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.